హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు సూరన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక కొత్త లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నాం మన మొక్కల కోసం. సో నేలలో ఉన్న మొక్కలకైతే మనం ఏది ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డెఫినెట్గా అయితే మన కుండీలో పెంచుకున్న మొక్కలకి డెఫినెట్గా మనం ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చి తీరాల్సిందేనండి. ఎందుకంటే మన మొక్కల గ్రోత్ రావాలంటే ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయంటే డెఫినెట్లీగా మనం 15 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తాం. అదేనండి, ఈ వీడియోలో మనం దేనికోసం మాట్లాడుకుంటున్నామంటే గ్రౌండ్‌నట్ కేక్ అండి. గ్రౌండ్‌నట్ కేక్ దీనికి ఎలా యూజ్ చేస్తాం, దీనివల్ల లాభం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఫైనల్ వరకు చూస్తే మీరు. సో ఈ గ్రౌండ్‌నట్ కేక్ వల్ల మనకు లాభం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఇది వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ గ్రౌండ్‌నట్ కేక్ అంటే వేరుశనగ చెక్క అండి. మనం గ్రౌండ్‌నట్ కేక్ అన్నా వేరుశనగ చెక్క అన్నా ఒకటేనండి. మనం ఆయిల్ తీసేసిన తర్వాత వేరుశనగ చెక్కని ఏం చేస్తారంటే బయట బహిరంగ మార్కెట్లో అమ్ముతారండి అది. సో దాన్ని ఏం చేయాలంటే మనం ఒక కేజీ తెచ్చుకుంటే మన దగ్గర ఉన్న మొక్కలను అనుసరించుకొని నేనైతే ఒకప్పుడు హాఫ్ కేజీ నానబెట్టానండి. ఎందుకు నా దగ్గర వచ్చేసి సుమారు వచ్చేసి ఒక 400 కుండీల్లో మొక్కలు ఉన్నాయండి ఇంచుమించు. సో అన్ని మొక్కలకు కావాలి కాబట్టి నేను చేసింది ఏంటంటే ఒక హాఫ్ కేజీ గ్రౌండ్నట్ కేక్ నానబెట్టానండి. అది వచ్చేసి ఈరోజు నైట్ నానబెడితే రేపు మార్నింగ్ కల్లా ఇలా అవుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన అలా అవుతుంది. సో అలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకి వచ్చి నేను ఏం చేస్తారంటే దాన్ని అంతా కూడా ఒక ఒక లీటర్‌కి 20 లీటర్ నీళ్ళలో కలుపుకున్నానండి. ఇప్పుడు మీకు లిక్విడ్ కనిపిస్తుంది కదా! ఈ లిక్విడ్ కూడా. సో ఒక లీటర్‌కి 20 లీటర్ నీళ్ళలో కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రకాల లాభాలున్నాయండి. మన మట్టి ఏంటంటే ఫస్ట్ ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయి మట్టిలో. మనం ఏదైతే మనం ఫెర్టిలైజర్ ఇస్తున్నామో మట్టి సాయిల్ లూజ్ అవుతుందండి. ఫస్ట్ మన మట్టి ఎప్పుడైతే ఇలా సాయిల్ లూజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మన మొక్క కూడా గ్రోత్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. మనం మట్టిని ఎప్పుడైతే సారవంతంగా తయారు చేసుకుంటో మనకి ఏ మొక్కలైనా సరే ఆటోమేటిక్గా చాలా గ్రోత్ వస్తాయండి. నేను చేసే పని అదే కూడా. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ని ఇచ్చుకుంటూ వెళ్తానండి. మార్చి ఇచ్చుకుంటూ వెళ్తాను. మన కుండీల మొక్కలు హెల్త్‌గా బాగా రావాలంటే మాత్రం డెఫినెట్‌గా మనం ఏదో ఒకటి ఇచ్చుకోవాల్సిందే. అండ్ పోషకాలు కూడా మనం ఎప్పుడు కుండీల మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్ళాల్సింది. దానివల్లే మన మొక్కలు ఇంత గ్రోత్ ఇంత సమ్మర్లో కూడా మనకి ఇంత హెల్తీగా అన్నీ వస్తున్నాయి. సో ఇంకా పేడ ఎరువులు వేసుకోవచ్చు. ఏవైనా చేసుకోవచ్చు. మన అందుబాటులో ఏదంటే అది ఇచ్చుకోవాలి. అండ్ ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే మట్టి ఫస్ట్ సారవంతం అవుతుందండి. ఎంత సారవంతం అవుతుందంటే మనం ఈ వాటర్ ఇవ్వంగానే మట్టి అంత లూజ్‌గా ఉబ్బుతుందండి. అంటే ఇప్పుడు ఒక బొంబాయి రవ్వలో మన వాటర్ పోస్తే బొంబాయి రవ్వ ఎంత మీకు స్ప్రెడ్ అవుతుందో అదే టైంలో మనం ఈ లిక్విడ్ ఇచ్చినప్పుడు ఆ మట్టి సారవంతమై దానిలో ఖనిజ లవణాలను బయటకు వచ్చి మొక్క వేర్లు గ్రహిస్తాయండి. సో ఆటోమేటిక్‌గా మనకేంటంటే మొక్క గ్రోత్ అనేది వస్తుంది. నేను ఈ 3 ఇయర్స్ నుంచి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మస్టర్డ్ కేకు, అట్లాగే ఇది గ్రౌండ్నట్ కేకు, ఇట్లా మన దగ్గర ఏదైతే మన మార్కెట్లో అమ్ముతున్నారో వేస్ట్ అని తీసుకొచ్చారో దాన్ని తీసుకొచ్చేసి ఇట్లా నేను తయారు చేసి మొక్కలకి తెచ్చుకుంటూ వెళ్తున్నాను. నాకైతే కంపల్సరీ అర్థమైందండి. మనం ఎందుకంటే మనకు వేస్ట్ అనుకో ప్రతిది కూడా మొక్కలు బూస్ట్ అవుతుందనేది. మన దగ్గర కిచెన్ వేస్టేజ్ ఉంటుంది. సో దీన్ని 2 రకాలుగా ఇచ్చుకోవచ్చండి మొక్కలకి మనం. దీన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఇచ్చుకోవచ్చు. అండ్‌లా డైరెక్ట్‌గా రా మెటీరియల్ కూడా ఇచ్చుకోవచ్చు. రా మెటీరియల్‌గా ఇస్తాం వల్ల ఏంటంటే అది తొందరగా కరగదండి. కరక్కుండా మెల్లగా స్లోగా వెళ్తుంది మొక్కకి. సో దానివల్ల ఏంటంటే అట్లా కంటే ఇట్లా వాటర్ రూపంలో చేసిస్తాం వల్ల మనకేంటంటే ఫాస్ట్‌గా అంటే మొక్కకి ఏంటంటే వితిన్ 1 అవర్ నుంచే మనకి ఆ గ్రోత్ అనేది కనిపిస్తా ఉంటది. చెట్టు వేళ్ళు పీల్చుకుంటే చక్కగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు. సో వాటర్ కూడా ఏంటంటే 1కి 10 నీళ్లు అంటే నేను 20కి 1 కలిపానండి. కొంతమంది 1కి 10కి 1 కలుపుతారు. సో నేనేంటంటే ఎక్కువ కంటెస్ట్ కలిపితే ఏమవుతుందంటే ఒక్కోసారి చెట్టు ఏమైనా చచ్చిపోతుందన్న భయంతో నేను 20కి 1 కలుపుకుంటాను. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం ఉండదు దానివల్ల అని చెప్పేసి. మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు ఇప్పుడు 20 లీటర్ల బకెట్ అండి. 20 లీటర్ల బకెట్‌లో 1 లీటర్ వేసేసి దాన్ని కంప్లీట్‌గా వాటర్ పట్టుకుంటూ వెళ్తున్నాం మనం. సో మీరు చూస్తున్నారు ఎంత చిక్కగా ఉందో చూసారు ఈ వాటర్ అంతా కూడా. అట్లాగే మొక్కలకు కూడా చాలా బలం వస్తుంది. అట్లాగే దీనికి ఏమిటంటే తీపిదనం ఎక్కువ ఉంటదండి. ఇది మన వేరుశనగ చెక్కలో తీపిదనం ఎక్కువ ఉండటం వల్ల చీమలు వస్తాయండి. సో మీరు డైరెక్ట్‌గా మొక్క మొదట్లో ఏమవుతుందంటే ఈ లిక్విడ్ నీళ్ళు ఇచ్చినప్పుడు రావు గానీ డైరెక్ట్‌గా రా మెటీరియల్ ఏసేసినప్పుడు ఏంటంటే చీమలు వచ్చేసి మొక్కనంతా డిస్టర్బ్ చేసేస్తాయి. అందువల్ల ఎప్పుడు కూడా మనం మొక్కలకు డైరెక్ట్‌గా నీళ్ళ రూపంలో ఇస్తే చాలా బలంగా పనిచేస్తాయి. చీమలు రావు. అట్లా దీన్నేంటంటే 3 డేస్ కంపల్సరీ పర్మెంటేషన్ చేయాలండి. పర్మెంటేషన్ చేసినప్పుడు పైన తెట్టలాగా వస్తది. ఆ తెట్ట ఏం ప్రాబ్లమ్ రాదు మనకి. అదేంటంటే చక్కగా మనం పర్మెంటేషన్ అయిపోతుంది. పర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని తీసి మనం 3 డేస్ తర్వాత ఇట్లా మనం నీళ్ళలో కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. సో అప్పుడేంటంటే మనకి మొక్కల గ్రోత్ అనేది వితిన్ డేస్ నుంచే మనకు తెలుస్తూ ఉంటది. ఏ మొక్కైనా సరే కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు. అది ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే చాలామంది డౌట్స్ ఏంటంటే ఈ మొక్కలకి ఇస్తే చచ్చిపోతాయని. ఇది ఏ మొక్కైనా ఇవ్వచ్చండి. మన కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, ఆకుకూరలకు ఇవ్వచ్చు, పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు, సక్లెన్స్‌కి ఇవ్వచ్చు, క్రోటాన్స్‌కి ఇవ్వచ్చు. ఏ మొక్కలకైనా ఈ వాటర్ ఇష్టం వల్ల ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే నేను 3 సంవత్సరాల నుంచి ఈ మొక్కలకి వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను.
నేనైతే ఎటువంటి ఫేస్ చేయలేదు. ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాత మొక్కలు ఇంకా బాగా గ్రోత్ పెరిగినాయి నాకైతే. సో, దానివల్ల ఏంటంటే ప్రతి చెట్టుకి కూడా నేను ఆ ఉన్న చెట్టు సైజుని అనుసరించుకొని ఎక్కువ నీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. సో, ఆల్మోస్ట్ మన దగ్గర ఏంటి 9 ఇంచెస్ కవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కవర్‌లోనే ఎక్కువ పెంచుతాను కదండీ! మీకు తెలిసిందే కదా అది. సో, ఆ కవర్ తగ్గట్టు నేను వాటర్ పోసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సరిపోతుందండి అక్కడ. అంతకంటే ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ. సో, ఇదేంటంటే ఈ నీళ్ళు ఇవ్వడం వల్ల లాభం ఏంటో మీరు అనుకోవచ్చు. ఈ నీళ్ళు ఇవ్వడం వల్ల మొక్కలకి ఏంటంటే మనకి మొక్క ఎదుగుదల ఫాస్ట్‌గా వస్తుంది ఫస్టు. ఎందుకంటే మట్టి ఎప్పుడైతే బలంగా ఉంటదో మొక్క ఎదుగుదల కూడా బాగా బలంగా ఉంటది. ఫస్ట్ మొక్క ఎదుగుదల బాగా వస్తది. తర్వాత వచ్చిన ప్రతి పూత కూడా నిలబడుతుందండి. పూత వస్తది కదా! మన మొక్క స్టార్టింగ్ ఆ పూత నిలబడితే కాయ రూపంలో వస్తే కాయలన్నీ నిలబడతాయండి. అంటే మట్టి బలంగా తయారైన ఎమ్మటే మనకి ఆటోమేటిక్‌గా వచ్చిన ప్రతి పూత నిలబడుతుంది. వచ్చిన ప్రతి పింద నిలబడుతుంది. నిలబడిన ప్రతి పింద కూడా మనకి కాయ రూపంలో మనకు నిలబడిపోతాయి. అది పూల చెట్లయితే పూలు, ఆకుకూరలైతే ఆకుకూరలు ఏదైనా సరే మనకి హెల్తీగా అయితే వస్తాయండి. అందువల్ల మనం ఏంటంటే మ్యాక్సిమం మనకి కుదిరినంత వరకు మన నేలలో మొక్కలకైతే మనం ఏది ఇచ్చినా పర్లేదు కానీ ఇలాంటి కుండీలో ఉన్న మొక్కలకైతే మనం డెఫినెట్‌గా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ వెళ్తే మాత్రం మనం డెఫినెట్‌గా దాని ఫలితం అయితే మనం చూస్తామండి. నేను 3 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఎవ్రీ మంత్లీ ఒకసారి ఇస్తానండి ఇలాంటి వాటర్. నేను 3 కలిపేస్తానండి. మస్టర్డ్ కేకు ఇది ఇంకోటి 3 కలిపేసి ఇస్తూ వెళ్తాను. ఈ తడవ ఏంటంటే నా దగ్గర మస్టర్డ్ కేక్ లేదండి. ఆవ చెక్క లేదు. దానివల్ల ఏంటంటే ఉన్న కేక్ ఇదొకటే ఉంది. దీనొక్కటే ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి. ఎండల నుంచి ప్రొడక్షన్ రావాలంటే మాత్రం డెఫినెట్‌గా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను ప్రెజెంట్ ఇది చూసారా? మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే స్టార్ట్ అయిపోయింది మన గార్డెన్‌లో. లాస్ట్ ఇయర్ వరకు మనకు 2 ఇయర్స్ అయింది పెట్టేసి మనం ఇంతవరకు రాలేదు అనుకుంటూ ఉండంగా సడన్‌గా నేను ఈ నీళ్లు పోసేటప్పుడు పైకి చూస్తే నాకు 2, 3 ఫ్రూట్స్ కనిపించినాయి. ఫ్లవరింగ్ కనిపించింది. నాకు భలే ఆనందం వేసింది. ఎందుకంటే నేను మొక్కలు పెంచిందంతా ఒక ఎత్తు, ఇదొక్కటే ఎత్తు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మనకి ఇది పింక్ అండ్ రెడ్ కలర్స్ 2 పెట్టానండి అక్కడ. 2 కలర్స్‌లో ఏదొస్తుందో మనకు తెలీదు గానీ, సో, చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూస్తారా మీరు ఇవన్నీ కూడా క్రోటన్స్ అండి. అంటే ఇది టేబుల్ రోజెస్ అంటారు కదా! ఆ టేబుల్ రోజెస్ ఇయన్నీ కూడా. సో, వీటిలన్నిటికి కూడా మనం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఈ సమ్మర్‌లో బాగా వస్తాయండి. ఇయన్నీ కూడా రీసెంట్‌గా పెట్టిన మొక్కలండి ఇయన్నీ కూడా. సో, నేనేంటంటే ఏ మొక్కైనా మనం ఇచ్చుకోవచ్చండి. టేబుల్ రోజెస్ కానీ దేనికైనా ఇచ్చుకోవచ్చు. దానివల్ల లాస్ అయితే ఏమీ లేదు. ఇంకా మొక్క గ్రోత్ బాగా వస్తది. మన దగ్గర ఉన్న అన్ని కుండీలకైతే నేను మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నానండి ఇది. మళ్ళీ ఒక 10 రోజుల వరకు మనకేం బాధ లేదు. సో, 10 రోజుల తర్వాత మళ్ళీ బలం తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకైతే బలంగా వస్తది. ఇవన్నీ పూల చెట్లండి. ఇవి చూసారు కదా! ఇయన్నీ పూల చెట్లు. సో, వీటిలన్నిటికి కూడా నేను వాటర్ ఇస్తున్నాను. ఇమ్మీడియేట్‌గా మనకేంటంటే వాటర్ ఎప్పుడైతే ఇస్తామో బలం పెరుగుతుంది మట్టిలో. ఆ బలం పెరగంగానే ఆటోమేటిక్‌గా మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కుండీలో మొక్కలు చక్కగా పెరుగుతాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.